కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమును ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉన్నాము. అయితే ఈరోజు కొన్ని ఎక్కువ వచనాలను మనము వీటిని గురించి వినబోచున్నాం. అంటే ఇంచుమించుగా 11 వరకు మనం పూర్తి చేసాం. 12వ వచనం ఇంకను మనం కంటిన్యూ చేయబోతున్నాం. అయితే పిల్లరా, ఈ అధ్యాయాన ఇది ఆరంభంలో మనం చదువుకున్నాం కదా, ఒక కీర్తన అని. ఈ కీర్తన వచనాలు చివరి వరకు కూడా ఈ కీర్తన వచనాలే కనిపిస్తున్నాయి. ఈ కీర్తన యొక్క ముగింపు దగ్గరగా మనం ఎక్కడ చూస్తున్నామంటే 44వ వచనం వరకు ఈ కీర్తన విషయాలే ఉన్నాయి. అంటే ఇశ్రాయేలీయులు గనక దేవునికి వేరు మార్గం వైపునకు తిరిగిపోతే వారి మీదకి రాబోయేటువంటి ఉపద్రవము లేక కీడు అనేది ఎంత భయంకరంగా లేక భీకరంగా ఉంటుందో అనేది ఈ భాగంలో ప్రభు చూపించారు. అయితే పిల్లరా, ఇక ముగింపు వచనాలకు వచ్చేసరికి అనగా 44 నుంచి ఈ చివరి భాగం వరకు దగ్గర 52 వరకు మోషే యొక్క జీవితం ఎలాగున ముగించబడబోతుందో, ఏ స్థలంలో ముగించబడబోతుందో, ఇక చివరిగా ఆయన చేయవలసిన పనిని దేవుడు మాట్లాడుచున్నారు. ఏంటి ఆయన జీవిత ముగింపు ఎక్కడ అంటే నెబో కొండ. చూడండి, మరి మోషే అన్నగారైనటువంటి అహరోను ఆయన హోరు కొండ మీద తను మరణించడం జరిగింది. అయితే దేవాది దేవుడు ఏమంటున్నారంటే 49వ వచనంలో, నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి నొంది నీ స్వజనుల యొద్దకు చేరుతూ అన్నారంటే మోషే మరణించినటువంటి స్థలం ఎక్కడంటే నెబో పర్వతం. వారి అన్నగారు మరణించిన పర్వతం హోరు పర్వతం. అయితే పిల్లరా, ఇప్పుడు మోషే గారు చనిపోయిన స్థలం అదైతే మోషే గారు చివరిగా చేసిన లేక చూచిన పని ఏంటంటే వాగ్దాన దేశాన్ని చూచారు. ఆయన
బాగా వినాలి. మోషే అను దైవజనుడు, ఈ మంచి నాయకుడు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, కానీ కనాను దేశాన్ని ఆయన చూచారు. అనగా జీవిత ముగింపులో ఆయన చేసినటువంటి పని అది. అయితే ఆయన చనిపోయిన స్థలాన్ని చూచాము, ఆయన చేసిన పనిని చూచాము. అయితే అసలు ఈయన వయసు అప్పటికి ఎంత అంటే 120 సంవత్సరాలు. అయితే ఏ కారణం చేత ఈయన చనిపోయారు అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ప్రియులారా, 51వ వచనం, ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి అంటున్నారు. అంటే మోషే మరణించడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు మోషే మీద వారు మనస్సాక్షి మీద నేరారోపణ చేసినట్లుగా వారి ప్రవర్తన ఉండినప్పుడు మోషే వారి మీద కోపగించి మాటలాడవలసిన బండ యొద్ద ఈయన బండను కొట్టారు. ఫలితంగా ఏమైందంటే పిల్లరా, ఈయన వాగ్దాన దేశాన్ని కోల్పోయినట్లుగా చూస్తున్నాం. ఆత్మీయులారా వినాలి. కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక అంటున్నారు ప్రభు. అంటే దేవుని నామం ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో ఆయన నామం ఘనపరచబడాలని ప్రభు ఆశిస్తున్నారు. అయితే మోషే ఏం చేశారు? ఘనపరచక కోపంతో బండను కొట్టి, ద్రోహులారా, నేను ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలనా అని మాటలాడవలసిన బండను ఆయన కొట్టారు. ఇప్పుడు ఫలితంగా ఏమైందంటే పిల్లరా, ఆయన వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. అంటే ప్రభునామం గణపరచవలసిన చోట ప్రభునామానికి అవమానం తెస్తే ప్రభు ఎంత బాధపడతారో చూడండి. ఒక మంచి నాయకుడు భూమి మీద చెప్పబడిన పరిశుద్ధ స్థలాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆత్మీయులారా, ఇంత గొప్ప నాయకుడే వినాలి, ఇంత గొప్ప నాయకుడే తన జీవితంలో ఇలాగున వాగ్దాన దేశాన్ని పోగొట్టుకుంటే నీవు నేను మనం ఏ పాటి వారం? అసలు ఎన్నిక లేని వారం కదా. మనలో ఏ మంచి ఉన్నది? మనలో ఏమాత్రం నీతి ఉంది? ప్రతిదినం పాపంతో పోరాటం, ప్రతిదినం ఏదో ఒక నేరారోపణతో కూడిన విషయాలే కదా మన జీవితంలో. ఆలోచించండి. ఇంత గొప్ప నాయకుడే, నమ్మకస్తుడైన సాక్ష్యం పొందినటువంటి దైవజనుడు ఇశ్రాయేలీలు చేసిన తిరుగుబాటుకి ద్రోహులారా అని ఒక్క మాటని వాగ్దాన దేశాన్ని పోగొట్టుకుంటే ప్రియులారా, మనం ఏ పాటి వారమండి? ప్రతిదినం ప్రభు పాదాల దగ్గర మనము పశ్చాత్తాప్తులమై ఉండాలి. ప్రతిదినం మన జీవితంలో దైవజనుడైన పౌలు అన్నట్లుగా ప్రతిదినం మనం మన పాపముల విషయమై చనిపోవాలి. ఎందుకంటే నిన్న చనిపోయిన కదండి, ఈరోజు అక్కర్లేదు అనడానికి లేదు ప్లేరా. రోజు రోజు మనం చనిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.
చనిపోయిన వాడే విత్తనం భూమిలో పడి చనిపోయినప్పుడే అది మరలా తిరిగి బ్రతుకుతుంది కదా. అలాగుననే మన జీవితంలో కూడా పాపం విషయమై చనిపోతూ యేసుక్రీస్తు నామమందు దినదినము బ్రతుకుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మోషే మీద వారు తిరుగుబాటు చేస్తే ఆయన కోపగించి వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని నామాన్ని గణపరచవలసిన చోట దేవుని నామాన్ని చాలా తక్కువగా ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. ఆత్మీయులారా, రోజు మన జీవితంలో ఇలాగున్నాము అంటే ఇది ఆయన కృప అని ఎంచి భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా సమస్తమును ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునట్లుగా జీవిద్దాం. ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం నాలో మాలో ఉంచండి అయ్యా. ఎక్కడ కూడా నా తండ్రి మీ నామమునకు అవమానం తెచ్చేటట్లుగా జీవించగా మా ద్వారా మీ నామం ఘనపరచబడినట్లు జీవించుటకు సహాయం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.